నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే మేము గత ఎన్నో నెలల నుంచి కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కానీ నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని కొట్లాడుకుంటా ఈ రోడ్డు మీద పడి అరుచుకుంటా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా వీళ్ళు అరుచుకుంటే మనకేమి వీళ్ళ అవసరాలు మనకు అవసరం లేదనే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో మాదిగలకి నామినేట్ పదవులు కావాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జాతీయ జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు కానించి మాదిగలకి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలని మేము గత నెల్లూరులో అనేక ఉద్యమాలు చేసి అనేక ర్యాలీలు చేసి మాదిగలకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని చాలా రోడ్డు మీద పడి చాలా విధంగా ఉద్యమాలు చేయటం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ మాదిగల మీద ఏమాత్రం కూడా ప్రేమ కానీ అభిమానం కానీ మాదిగలకు సంక్షేమం గురించి కానీ ఆలోచించిన సందర్భాలు కూడా ఎక్కడా లేవని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రేపు జరగబోయే ఎలక్షన్లో 2024లో జరగబోయే ఎలక్షన్లో మాదిగలందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎలక్షన్లో మాదిగల సంక్షేమం, మాదిగల అభివృద్ధి, మాదిగల రాజకీయ ప్రాధాన్యత గురించి ఏ రాజకీయ పార్టీ అయితే ఆలోచిస్తుందో ఆ పార్టీకే మాదిగలు కూడా మద్దతుగా ఉంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో 15 నియోజకవర్గాలు మాదిగలకు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో 4 ఎంపీల్లో రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. దాంట్లో కూడా సరి సమానంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిస్థితి ఇప్పుడు ఎత్తుకుంటే నెల్లూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలు లేకుండా 2 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉంటే 2 తిరుపతి జిల్లాకు పోవటం చాలా బాధాకరమైన విషయం. అందువలన నెల్లూరు జిల్లాలో ఓసీ నియోజకవర్గాల్లో ఎస్సీలకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఎస్సీలకి 2 సీట్లు కేటాయించాలని, అదేవిధంగా ఎస్సీల్లో ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన రేపు ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో మాదిగల యుద్ధభేరి మహాసభ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి స్టేట్ నాయకులు, జాతీయ నాయకులు కూడా వచ్చి మాదిగలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మాదిగలకి ఏ రాజకీయ పార్టీ మద్దతు పలుకుతుందో ఆ పార్టీకి కూడా మాదిగలందరూ కూడా మద్దతు పలికేదానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగలకి ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితిలో ఎత్తుకుంటే మాదిగలకి సమస్యకి ప్రజాప్రతినిధి కానీ, ఎక్కడ ఒక నామినేటెడ్ పదవిలో ఉండే ఒక రాజకీయ నాయకుడు కానీ, ఎక్కడ ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ కానీ ఎక్కడ ఉండిన సందర్భాలు కూడా లేవని మేము తెలియజేస్తూ ఉన్నాం. 4 లక్షల పైగా నెల్లూరు జిల్లాలో మాదిగలు ఉంటే మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఉండటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన రేపు ఫిబ్రవరిలో జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభకి నెల్లూరు జిల్లాలో వేలాదిగా వచ్చి మాదిగలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందువలన మాదిగల్ని ఇంతకుముందు మాదిగలు వేరు, ఇప్పుడు ఉండే మాదిగలందరూ కూడా రాజకీయ ప్రాధాన్యత గురించి అందరి ఆలోచనలో నెల్లూరు జిల్లాలో మనకి వాస్తవంగానే నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. అందువలన మాదిగలందరం కూడా ఏ పార్టీ అయితే మాదిగలు రాజకీయ భవిష్యత్తుందో ఆ పార్టీకి మాదిగలందరూ కట్టుబడి ఉండాలని మనం తెలియజేస్తూ ఉన్నాము అనే విధంగా జిల్లాలో కానీ, గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ మాదిగలందరూ కూడా కూర్చొని దీని గురించి డిస్కషన్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కంకణం కట్టుకొని మాదిగ వాళ్ళు అన్ని తిరిగి కూడా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే పార్టీలకే మాదిగల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం.